తత శంఖాచ భైర్యచ పణవానక గోముఖాః సహసైవ్యాభ్య హన్వంత శశబ్దోస్తు మిలో భవతు తత శ్వేతర్హ్యయోర్యుక్తో మహతి చందనాస్థితో మహతా చందనాస్థితో మాధవః పాండవచ్చైవ దివ్యశంఖం ప్రదుద్మతః. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ భీష్మ పితామహుడు తన శంఖాన్ని పూరించాక తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా శంఖాలు, తర్వాత పనవానక గోముఖాలు అంటే డప్పులు, డోళ్ళు, కొమ్ము వాద్యాలు అవన్నీ కూడా దిక్కులు పెక్కటెళ్ళేలా చాలా గట్టిగా మోగించారు. ఆ తర్వాత తతః అంటే ఆ తర్వాత శ్వేతర్హ్య అంటే తెల్ల గుర్రం మీద అందమైన తెల్ల గుర్రముపై ఉన్న రథంపై కూర్చున్న మాధవుడు మరియు అర్జునుడు వాళ్ళు కూడా మంచి వాళ్ళ యొక్క శంఖాల్ని పూరించారు. ఎక్కడిదంతా జరుగుతుంది? కురుక్షేత్ర యుద్ధములో. ఓకేనా?